స్టేట్మెంట్స్లోకి వచ్చేది కాకుండా నీలోనూ నాలోనూ ఉన్నటువంటి సత్యాన్ని, సత్యత్వం నందు ప్రతిష్ఠితమైనటువంటి తననందు ప్రతిష్ఠితమైన సత్యాన్ని కార్యరూపంగా, వాగ్రూపంగా, అభిప్రాయ రూపంగా అందులో మొదటి చెబుతున్నాడు. అథాపి లోకం, లోకాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి బ్రహ్మ విద్య ఎలా ఉంటుంది? భౌతికం కనుక కనిపిస్తుంది, చేతితో తాకితే తెలుస్తుంది, ఈ వస్తువు ఇక్కడ ఉందని తెలుస్తుంది. ఇది పృథ్వీ అంటారు. అంటే పార్థివమైనటువంటి రజస్సుతో ఉన్నటువంటిది. అలాగే జౌరుత్తర రూపం, పైన అంటానే ఆకాశం అని అంటానే నీకైనా నాకైనా, ఫిజిక్స్ తెలిసిన వాడికైనా, కెమిస్ట్రీ తెలిసిన వాడికైనా, రాకెట్లు తెలిసిన వాడికైనా, ఇంట్రాస్టెల్లర్ స్పేస్ వెహికల్స్ తెలిసిన వాడికైనా ఆ పైన అనేది ఇంకేం లేదు. ఆ పైన తెలియవలసింది ఆ పైన ఉంటుంది కనుక అది అవతల హద్దుగా, ఇది నువ్వు ప్రారంభించే హద్దుగా, నువ్వు అందుకునే హద్దుగా, మొదటి అట్ట పృథ్వీగా, చివరి అట్ట ఆ పైన దివముగా, ఈ మధ్యన ఉన్నటువంటి వాల్యూమ్ ఉండవు మొదటి వాల్యూమ్. అలాగే జౌరుత్తర రూపం, ఈ మధ్యలో ఉన్న పేజీలో అంటే ఆకాశ సంఘి, నువ్వు నుంచున్నటువంటి పృథ్వీకి నీ పైన ఉన్నటువంటి దివమునకు మధ్యన ఆకాశం అనేది సంధిగా ఉంది. దివం అంటే ఆకాశం కాదా అంటే కాదు. నీ కంటికి కనిపించేది, నీకు అనిపించేది, నీకేదో ఉన్నట్టుగా తెలిసింది ఆకాశం అంటారు. దానిపైన ఏముందో దాన్ని దివం అంటారు. దివంలో ఏముంటుందంటే యథాశక్తి వేదాల్లోకి వెళ్ళండి, నీలోకి వెళ్ళండి తెలుస్తుంది. ఇక్కడ ఆయన ఇలాగూ అధ్యయనం చేయవలసిందని చెప్పారు. ఆకాశ సంధి, ఆకాశమే సంధి. ఆకాశం అంటే ఆ ప్రకాశ, ఆకాశ అని అంటారు. పరిపూర్ణంగా మిగతా లోకములన్నీ ఏ చోటులోంచి అయితే వచ్చి, ఏ చోటులో అయితే ఉండి, ఏ చోటులోకి అయితే లీనం అవుతున్నాయో దాన్ని ఆకాశం అంటారు. సమస్తమునకు అది ఒకటే ప్రకాశము కనుక దాని నుండి మాత్రమే అన్ని ప్రకాశించాలి కనుక ఆకాశం అని దాని పేరు. అది సంధి ఆకాశం అంటే. ఆకాశం నుంచి యువతలకు వస్తున్నాయి సృష్టి అంతా, ఆకాశానికి అవతల ఉన్నది ఎందులోంచి ఇవన్నీ వస్తున్నాయో అది, మధ్యన గేటు ఆకాశం ఉన్నాడు. వాయు సంధానం, అక్కడికి ఎక్కడికి ట్రాన్సాక్షన్స్ ఎవరు, కమ్యూనికేషన్స్ ఎవరంటే వాయుదేవుడు. బయట ఉన్నటువంటి గాలిని పీల్చే శ్వాస అంటాం, పీల్చాక ప్రాణవాయువు అంటాం, పీల్చి వదలబోతుండగా బొగ్గు గొలుసు గాలి. ఇలాగా అక్కడ ఉన్న వాయువు, ఇక్కడ ఉన్న వాయువు, అక్కడ ఉన్న పృథ్వీ, ఇక్కడ ఉన్న పృథ్వీ, అక్కడ ఉన్నటువంటి తేజస్సు, ఇక్కడ ఉన్నటువంటి తేజస్సు, వేడిమి, పృథ్వీ ఆప తేజో వాయురాకాశములు, దేశము, కాలము, అక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి. అంటే సీసా బయట ఉన్నది, సీసా లోపల ఉన్నది. హోల్సేల్ గోడౌన్లో ఉన్నవి, చిల్లర దుకాణంలో ఉన్నవి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి, ఇక్కడికి వంటింట్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగేది ఆ వంటింట్లో ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. దీంట్లో కూర, పులుసు, ముక్కలు, జీవితం అంతా తయారవుతుంది. అందుకని వీటికి వాటికి అనుసంధానం ఏంటంటే వాయువు అన్నాడు. అది నడుస్తున్నాడు, దానికి దీనికి కమ్యూనికేషన్లు, ట్రాన్సాక్షన్లు ఉంటాయి. అది అయిపోగానే ఎక్కడ సరుకులు అక్కడ వెనక్కి పంపించేసేయాలి, లేకపోతే బిల్లులు డ్యూ పే చేయడానికి వీల్లేదు. పృథ్వీలోకి వెళ్ళిపోతుంది, వాయువులోకి వెళ్ళిపోతుంది. మన అబ్బ సొమ్ము అక్కడికి పంపిస్తున్నాం అని చెప్పి దుఃఖపడకూడదు. అక్కడి నుంచి అప్పు తెచ్చుకుని ఈ బంకు పెట్టుకుని వ్యాపారం ప్రారంభం చేశాను కనుక వాళ్ళకి అప్పు చెప్పేసి ఏదైనా లాభం కలిగినట్లయితే తీసుకెళ్ళడానికి ఈ పంచభూతాల రూపంలో కానీ, నోట్ల కట్టల రూపంలో కానీ, బంగారం గోల్డ్ ఆ రూపంలో కానీ తీసుకెళ్ళడానికి వీల్లేదు. కష్టం, ఎందుకంటే కస్టమ్స్ చూపిస్తారంట. ఈ ఎయిర్లైన్స్ లో, షిప్పుల దగ్గర, ట్రైన్స్ లోనూ ఉన్నటువంటి కస్టమ్స్ లో దాటడంలో సుఖంస్ ఉండొచ్చు కానీ శరీరం వదిలిపెట్టినప్పుడు దాటడంలో కస్టమ్స్ లో కష్టం. వ్యాక్యూమ్ బ్రేక్, ఇక్కడి నుంచి ఉన్నటువంటి సరుకులు, డబ్బు కానీ, జ్ఞానం కానీ, లేకపోతే తెలివితేటలు కానీ, నమ్మకాలు కానీ, ఆదర్శాలు, ఆశయాలు, ఆవేశాలు కానీ ఏది చేతులు తెచ్చేది ఇవన్నీ బతికేదాన్ని వీల్లేదు. కొన్ని చుట్టరికాయలు కానీ, వాటి జ్ఞాపకాలు కానీ, మళ్ళీ ఎక్కడెక్కడైనా కలుసుకున్నప్పుడు అడ్రస్లు కానీ, విజిటింగ్ కార్డులు కానీ ఇవన్నీ ఒకటి గుడిలో పెట్టుకుందాన్ని పెట్టుకుని అంటే 20 కిలోలు కూడా ఎలా చేయడు ఈ ఎయిర్ ట్రావెల్లో. మామూలు ఎయిర్ ట్రావెల్లో పాప 20 కిలోలు ఎలా చేస్తాడు, 20 కేజీలు. ఇందులో 20 కేజీ కాదు కదా, 0.001 కేజీ కూడా అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి నువ్వు రా అంటాడంటే. ఇవన్నీ ఆ రోగం నుంచి మనం వదిలించడం కోసం
మొట్టమొదటి ఉపదేశంగా, మొట్టమొదటి వైద్యంగా మనకు ప్రకృతి ప్రసాదించినదే మృత్యు అని మనం పిలిచేటువంటి ఒక మార్గం. అది లేకపోతే ఎంత కుళ్ళిపోయి ఉండేవాళ్ళం. అన్నీ వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళటం అనేటువంటి అభ్యాసం ఏదో ఒకనాడు మనం చేసుకుంటానికి ఏనాడూ అవకాశం ఉండేది కాదు. మరల దేహానికి మృత్యు అనేటువంటి హోమ్ ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్ మనకు లేకపోయినట్లయితే అంటే అది టర్మినల్ ఎగ్జామినేషన్స్ అని బ్యాక్ ఉండేది. ఆ ఎగ్జామినేషన్స్ లాంటిది, అందులో డిటైన్ చేయడం లాంటిది చేస్తాం. డిటైన్ చేస్తే పాఠేస్తామని అన్నా అందులో వెళ్ళిపోవడం లాభం లేదు. అందులో కాపీ కొట్టడానికి వీల్లేదు. అందులో కస్టమ్స్ లో ఈతలు లాగటానికి వీల్లేదు. అన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాలి. వెడుతూ ఉండగా ఇక్కడ సంస్కారాలని కొన్ని వాళ్ళు కూడా ఇస్తారు, పర్మిట్ చేసి. ఇవి పట్టుకెళ్ళాలి. ఈ జన్మలో చేసుకున్నటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారములు మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వర్క్ బ్రాటోవరికి పనికి వస్తాయి. ఐడెంటిటీస్ ఇవన్నీ మాత్రం పడికిరావు. ఆయన పూర్వజన్మ వృత్తాంతాలు ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఒక అధైర్యం చేత కానీ, లేదా జీవితాన్ని ఏదో కర్తవ్యాలు ఎగొట్టడం కోసం కానీ, డ్రీమ్స్ కోసం కానీ పెట్టుకున్నటువంటి ఆసక్తిములు తప్ప ఈ పూర్వజన్మ వృత్తాంతాలు వాళ్ళు వీళ్ళు వీళ్ళకి వాడవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అయితే అవుతారు. కానీ దాని గురించి తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా దమ్మిడికి మనకు పనికొచ్చేది కావు. నీకు శరీరం వదిలి మళ్ళీ శరీరం వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నువ్వేం చేయాలో నీకు కావాలంటే క్వాలిఫికేషన్స్ నీ టెండెన్సీస్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. ఇంకే రకంగానూ ఇవ్వం. మిగతా అన్నీ కూడా ఫిల్టర్ చేసేస్తాం ఈ కస్టమ్స్ లో. అక్కడికి వెళ్ళాక ఏమిటి నీతో పంపబడ్డాయి, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి ఏమిటి తీసుకెళ్లారంటే నీ టెండెన్సీస్, నీ అసోసియేషన్స్, నీ నేచర్ అనేవి కనిపిస్తాం. ఇలాంటి స్వరూపంలో వాయువు సంధానం చేస్తున్నాడు. అంటే ఎగ్జిస్టెన్స్ కి నో ఎగ్జిస్టెన్స్ కి మధ్యన గేట్వేలో ఉన్నటువంటి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జనాల్ని పంపుతూ ఉన్నటువంటి వాయువు గనుక ఈ వాయువు సంధానం. ఇది మొదటి వాల్యూమ్గా చదువుకోండి. అంటే మన వెలుగున్నటువంటి పృథ్వీ పూర్వరూపంగా ప్రారంభమైనటువంటి పాఠంగా ఆ పైన ఏమున్నది అని చెప్తే తెలుస్తూ ఉంటే ఇంకా పైన ఏమున్నది, ఇంకా పైన ఏమున్నది అంటే సూర్యుడు, తర్వాత సౌర కుటుంబము, ఆ పైన 2 సౌర కుటుంబములకు మధ్యన ఉన్నటువంటి స్పేసు, అలాంటి కొన్ని కోటాను సౌర కుటుంబములు అనేటువంటి మర్రి గింజలతో కూడిన ఒక మర్రికాయ, అలాంటి మర్రికాయల గుత్తులు, అలాంటి మర్రికాయల గుత్తులుగా ఉన్నటువంటి మర్రి కొమ్మ, అలాంటి మర్రి కొమ్మలతో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు, అలాంటి మర్రి చెట్లు ఇటు అటు దారులు వేస్తే మధ్య నడిచి రోజు పెడుతున్నటువంటి ఒక ఆయన షికారెడుతూ వస్తూ ఉంటారు. ఆయన వాటిని మనం తెలుసుకునేటప్పుడు అదే పాఠంలో చివరి పాఠంగా పెట్టుకోండి. ఎవరికి చివరి పాఠం అంటే మనకి కానీ పాఠానికి కాదు, అది జౌకు అని పెట్టుకోండి. ఈ మధ్యన ఉన్నటువంటి ఆకాశం, ఈ మధ్యన ఉన్నటువంటి సంచిగా పెట్టుకోండి టోటల్గా. ఇక్కడి నుంచి అక్కడికి మనం అర్థం చేసుకునేందుకు వాయువును సంధానంగా దేన్ని పెట్టి అయితే నువ్వు బతికి బట్టగట్టి దాన్ని నేర్చుకుంటున్నావు, ఆ వాయువు వాడికి నీకును చుట్టరికని తెలిపేవాడుగా తెలుసుకోండి. క్రమంగా తెలుసుకున్న కొద్దీ వాడు తండ్రిని నువ్వు కొడుకు అవుతారు. ఆ మధ్యన సంబంధం నీకు మళ్ళీ తెలియజేసేవాడు వాయువు. ఇది మొదటి పాఠము. అంటే వేదాన్ని ఎలా చదువుకోవాలో, వేద పుస్తకాన్ని ఎలా చదువుకోవాలో ఘనాపాటి గారు చెబుతారు మనకి. తర్వాత వేదాంతం చేసేటువంటి వాళ్ళు చెబుతారు. వాక్యవర్థోటి వాగర్థం మనకి వైయాకరణులు చెబుతారు, మీమాంసకులు చెబుతారు, తర్వాత నిరుక్త ప్రవణులు చెబుతారు, కర్మ ప్రవచనం వాళ్ళు చెబుతారు, జ్ఞాన ప్రవచనం వాళ్ళు చెబుతారు. కానీ ఇది లేకపోయినట్లయితే కర్మగాళ్ళు జ్ఞానంగాళ్ళు కొట్టుకుంటుంటారు. అంటే వేదం కర్మపరం, వేదాంతం జ్ఞానపరం అని పిచ్చిపోతలు చూస్తూ ఉంటాం. ఏమిటో తెలియదు. వేదాంతం ఏమిటో తెలియదు, వేదాంతం అంటే ఏమిటో తెలియదు. వేదాంతం కర్మపరం అండి, కర్మకాండ అండి అంటాడు. వేదాంతం జ్ఞానకాండ అండి. వీడు ప్రకాండుడు ఏ కాండ తెలియదు. ఎందుకంటే ఒక చెట్టు కాడాలని తెలియదు కదా, 2. ఇది దీంతో తెలుస్తుంది అంతర్యామిలో ఉన్నటువంటి కాండములు అంటే ఏమిటో. వేదములు ఈ రకంగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది కానీ లేకపోతే కర్మ జ్ఞానం అని పులుచూదం ఆడుకుంటూ ఉంటాడు, దాడి ఆడుకుంటూ ఉంటాడు. అందుకంటే తెలియదు. అంటే ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి, ఎవడెవడు కావాలన్నట్టు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కర్మకాండలో ఉంటాట. ఒక్కొక్కటి చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి ఇదంతా భస్మమై జ్ఞానకాండలోకి వచ్చేస్తా. ఇది ఇంకేముంటుందండి, ఇదేం ఉండదండి.
చివరికి మోక్షం వచ్చినప్పుడు ఇంకేం ఉండకపోతే మనం అంతా ఎక్కడ పుట్టాం. అందుకని పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని మనం వెళ్ళాలి. రైలు పట్టాలు తప్పినట్లయితే ఏమవుతుందో చూసాం, అట్లా వెళ్ళకూడదు. ఇది మొదటి పాఠంగా చెప్పాడు. రెండవ పాఠం చెప్తున్నాడు. అధాధిత్యౌతిషం, గెలుపును ఆధారంగా చేసుకుని చెబుతూ ఉన్నటువంటి పాఠం చెబుతున్నాం. అగ్నిపూర్వ రూపం, నీవు ఏదైతే అగ్ని అని అంటున్నావో దాన్ని నువ్వు ఎదుగున్నటువంటి మొదటి పాఠంగా తీసుకో. అంటే చిట్టచివరి పాఠంలో కూడా అగ్ని అంటే మనకి బోధపడేటువంటి కొంచెం ఉన్నాం, బోధపడకుండా మనని వెలిగించేది మిగతాదని ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రపంచంలో విషయాలు ఏవి కూడా బోధపడిన వాటి వల్ల మనం బతకడం లేదు, అవి మనం బతికించిన వాళ్ళ వాటి వల్ల బతుకుతున్నాం. ఒక అందరికంటే బ్రహ్మాండమైనటువంటి సైంటిస్ట్ అయిన ఇంజనీర్ ఉంటాడు అనుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీర్. వాడికి ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలుసునా తెలియదు, ఎలక్ట్రిసిటీ ఉందని తెలుసును, ఎట్లా వాడుకోవాలో తెలుసును, కానీ ఎలక్ట్రిసిటీ ఏమిటో తెలియదు. ఎలక్ట్రిసిటీ అనగానే ఎవరిని తెలిసినట్లయితే చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటాను. ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటే నేను ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నట్లు మీకు అనిపించినట్లయితే దయచేసి నాకు బోధింపుడు ఎలక్ట్రిసిటీ అనగా ఉంటాను. ప్రపంచంలో ఏ శాస్త్రమైనా ఆకాశం ఉన్నది ఎందుకున్నది, అది ఉంటామే మనకేం ఎట్లా ఉన్నది ఏం లాభం లేదు. మనం ఏం చేయాలి దాంతో అనేది తెలుస్తుంది. శబ్దం వినిపిస్తుంది అంటే వినిపించడం అనగా నోరు మిమ్మన్నాడు కృష్ణ వినండి. ఇయర్ డ్రమ్ దాని కన్స్ట్రక్షన్ చూనాం. తర్వాత సౌండ్ వైబ్రేషన్స్, అల్ట్రాను, ఇన్ఫ్రా, సూప్రా, కింద పైన అదొక పృష్ఠదస్తే వస్తుతే దండాలు పెడితే పైన కింద ముందు చుట్టూ మంగళారతి పలికిన కానీ ఆ మధ్యలో ఉన్న వాడికి దండం తగలదు లోపల ఉన్న అంతర్యానికి. ఏ శాస్త్రమైనా సరే ఒక ఉదాహరణకి మీ ఇష్టం, మీరు ఎరుగున్న విషయం దాని చుట్టూ ఉన్నదా ఆ విషయాన్ని చెబుతారా ఎవరన్నా చెబితే నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏ శాస్త్రమైనా ఒకటే కదా దాని సరే. ప్రపంచంలో కాయ పువ్వు కాయ అవటం చెబుతాం అంటే ఎట్లా అవుతుందో చెబుతారంటే అందులో చేంజెస్ మీరు వర్ణిస్తారు, కానీ పువ్వు కాయ ఎట్లా అవుతుందో ఎవరు చెప్పు. అవుతుందని తెలుసుకుని అక్కడ ఇంకా క్వశ్చన్ వేస్తే ఇడియట్ అని తెలుసుకుని అయ్యే చేంజెస్ ఏమిటో మనం రికార్డు చేసుకుంటాం. అలాగే ఆప్టిక్స్ ఇంత వాల్యూమ్స్ లో మనం వేసే ట్రిక్స్ అని కూడా ఆప్టిక్స్ 7 వాల్యూమ్స్, అది పబ్లికేషన్స్ కోసం ట్రిక్స్ తప్ప కంటికి ఎట్ట కనిపిస్తుంది వస్తువు అంటే లేదు సూర్యరశ్మి ఇలా పడుతుంది, ఇలా పడుతుంది, బొమ్మ ఇలా పడుతుంది, వెనక్కి తలకి పడుతుంది, ఇట్లా ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్, U/V ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ కూడా కనిపించేవి, కనిపిస్తే పుస్తకానికి కూడా కనిపించాల్సింది. కనిపించడం అనేది ఈ పుస్తకాల్లో ఎక్కడా చెప్పడానికి వీళ్ళు కనిపిస్తుందని తెలిసి తగ్గినట్టు కూడా ఉంది. ఇవన్నీ నేర్చుకోవాలి కాదు అంటే చెప్పండి. కనిపించడాన్ని గురించి విని చూచి అంగీకరించాలి, వినిపించడాన్ని గురించి విని అంగీకరించాలి, వాసన చూడటాన్ని గురించి వాసన చూసి అంగీకరించాలి, రుచి చూడటాన్ని గురించి రుచి ఎలా తెలుస్తుందంటే టేస్ట్ పడుతుంటే అది కదలబడ్డు, ఆ బడ్స్కి ఎలా రుచి తెలుస్తుందంటే అదే ఆయన తెలియదు. అందుకని ఇవన్నీ కూడాను మనం ప్రకృతి మనకి ఇన్ స్పైట్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ దేర్, ఇన్ స్పైట్ ఆఫ్ అస్ ఇట్ గివ్స్ us. We have no stages to understand how it gives us. అందుకని అవి ఎలా ఉపయోగించుకోవాలో వాటి ఎడల మనం ఎలా ప్రవర్తించాలో తెలియటమే కానీ అదంటే ఏమిటో తెలిసేది మాత్రం ఏం వీల్లేదు. ఎందుకంటే అదంటే నువ్వే కనుక, నీలోనూ అందులోనూ ఉన్నది ఒకటే కనుక అదంటే నేను తెలిసేది. అందుకని అగ్ని అంటే ఏమిటి అనేది మొదలుపెట్టి ఏదో పొయ్యి వెలిగించుకునేది అని ప్రారంభించుకో, తప్పు లేదని. సైంటిఫికలీ ఫైర్ ఇస్ సంథింగ్, ఫ్లేమ్ ఇస్ సంథింగ్ అంటే అగ్గిపూల వెలిగించుకునే వాడికి ఎంత తెలుసునో ఫ్లేమ్ అంటే నీకు అంతే తెలుసు లాబొరేటరీలో ఉన్న వాడికి. కాబట్టి టెక్నికల్ టర్మ్స్ టెర్మినాలజీ కొంచెం తెలుసుకున్నాం, దాని ఏమి తాపత్రయం ఉంది కనుక ఎరుగున్నటువంటి పాఠం అగ్నిగా తీసుకుని ఇది లైటు, హీటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అని మనం అంటున్నాం ప్లస్ మార్క్ అదిగా తీసుకుని ఆ పైన ఆదిత్య ఉత్తర రూపం. ఆదిత్యుడు అంటే అదితి కొడుకు, అంటే చోటు అనేటువంటి దాన్ని అదితి అంటారు. మనకు కనిపిస్తున్న బ్లూ, అందులో సూర్యుడు గోళంగా మనకు కనిపిస్తున్నాడు. వీడు గోళంగా ఎలా ఉన్నాడు అంటే ఆదిత్యుడు అదితి యొక్క కొడుకు. వాడిని నువ్వు తెలుసుకోవాల్సిన దాంట్లో చిట్ట చివరి పేజీగా పెట్టుకుని
నువ్వు ఎరుగున్న నిప్పు మొట్టమొదటి పేజీ, నువ్వు ఎరుగున్న సూర్యుడు చివరి పేజీ. ఈ మధ్యన నీ స్పెక్ట్రోస్కోపీ నీ ఇష్టం అన్నాడు. తైతక్కలాడించు. ఇది సోడియం ఫ్లేము, దాని స్పెక్ట్రోస్కోపీ ఎలా ఉంటుంది, ఒక్కో ఎలిమెంట్కి ఎలా ఉంటుంది అంటే రాసలీల ఒక్కొక్కటి ఒక్కో రకంగా లాస్యము, ఒక్కో రకంగా తాండవం ఆడుతూ ఉంటుంది. దాని రంగును బట్టి, తాండవాన్ని బట్టి, చిందును బట్టి, గంతును బట్టి దాని ఏకం యొక్క పద్ధతి ఉంటుంది. అంటే నీ ఇష్టం, కర్రసాం కట్టసాం ఎంతైనా చేయాలి. కనుక ఆదిత్యుడు ఈ మధ్యలో ఉంటాడు. నీవు నిబ్బన ఉంటున్నటువంటిది అక్కడి నుంచి ఏమవుతున్నాయి, మళ్ళీ నీళ్లుగా భూమికి వర్షంగా కిందికి వస్తున్నాయి. అదే నీళ్లు కింది నుంచి పైకి వెళ్ళి పైనుంచి కిందికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, విత్తనాలు మొలుస్తున్నాయి, మొక్కలు అవుతున్నాయి, చెట్లు అవుతున్నాయి, కాయలు అవుతున్నాయి, పండ్లు అవుతున్నాయి. దాన్ని చూసి తెలుసుకునే కదా మానవుడు. అదే డబ్బు ఒక రౌండ్ తిప్పొచ్చేవాడికి లాభం తీసి ఆ డబ్బు మళ్ళీ అందరూ పెడుతుంటాడు బిజినెస్. సహస్రగుణముత్సట్టు ఆదత్తే హిరసం రవి అన్నాడు. ప్రభుత్వం వారు పనులు ఎందుకు తీసుకుంటారు అన్నట్టు సూర్యవంశ ప్రభుత్వం వారిని ఉండేవాడు. వాడు చెప్పాడు ఎలా తీసుకుంటారంటే, సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి జలాలని వేసవికాలంలో తన కిరణాలతో ఎందుకు తీసుకుంటారు, అందుకే తీసుకునేవాడు ఆ రోజుల్లో. ఎందుకు తీసుకుంటారంటే ఉప్పు నీళ్లు, కాళ్ళు కడుకునే నీళ్లు, స్నానం చేసిన నీళ్లు, ఊళ్ళు రుద్దుకునే నీళ్లు, పనికొచ్చే నీళ్లు, పనికిరాని నీళ్లు, చండాల పాపలు వేసే నీళ్లు, అందులోంచి నీరు మాత్రం తీస్తారు. వీళ్ళకి సూర్యకిరణాల వారు తీసి ఆ పైన మేఘములు కట్టి అక్కడి నుంచి ఏం చేస్తారట, మీకు ఎక్కడెక్కడైతే పొలాల్లో కావాలో, ఎక్కడెక్కడైతే మొక్కల్లో కావాలో, అడవుల్లో చెట్లలో కావాలో అక్కడ సహస్ర గుణం అంటే నీ గుణం లేని నీళ్ళు తీసుకుని 1000 రెట్ల గుణాలతో నీకు కావాల్సినట్లుగా ఆతత్వం విరసంరవి సూర్యుడు ఇస్తున్నాడు. వాడిని ఇమిటేట్ చేస్తూ చూసేవాడని ప్రభుత్వం వాడు అంటారు. లేని వాడిని చూసుకోండి. ప్రభుత్వం పన్ను తీసుకుంటాం అంటే ఇస్తున్నాడు, పన్ను కట్టేసుకుంటే పన్ను వెనక్కొచ్చి పన్ను కట్టేసుకుంటారు. పన్ను కట్టేసుకుంటాం. అవాయిడ్ చేయకుండా కట్టే బుద్ధి మనకి ఎట్లా వస్తుందో, కట్టిన దాన్ని సద్వినియోగం ఎట్లా వస్తుందో ఈ నీళ్లు తిరగడం ఆపత్ సంఖ్య. దేన్ని చూచి మనం మానవుడు బాగుపడదలుచుకున్న శతాబ్దాల్లో ప్రభుత్వం అంటే ఏమిటో నేర్చుకున్నాడో అది సంఖ్య అన్నాడు. వాయు సంఖ్య. ఆపై ఆపత్ సంఖ్య. ఆపం అంటే అర్థం నీరు అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ అంటాం. ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్, ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. ఆవిరి నుండి వాయువు నుండి జలము, జలము నుండి ఘన పదార్థం మంచుగడ్డ, ఇటు నుంచేటో ఘన పదార్థం నుండి జలము, జలము నుండి ఆవిరి. ఇది ఆపహ అని అంటారు. ఆపహ సంధానం సంధి. ఇది సంధి. వైద్యుత సంధానం. ఇందులో ఒక స్థితిలో ఉన్నటువంటిది ఇంకో స్థితిలోకి రావడానికి మధ్యన పర్మిషన్ ఇచ్చేది ఎవరంటే అంటారు. అంటే వైద్యుత అంటే మధ్యన విద్యుత్ అని ఒకటి ఉన్నాయి. వాటి మెరుపులు ఉరువుల రూపంలో ఆ స్థితి ఈ స్థితిగా, ఈ స్థితి ఆ స్థితిగా, ఈ స్థితి గేట్లోంచి పేద అయ్యేందుకు కూపన్స్ ఇస్తూ ఉంటారు మన వాళ్ళకి. అది పద్ధతి అన్నాడు. ఇది నేర్చుకోండి, ఇది ఒక పాఠం అన్నాడు. ఇత్యధి జ్యోతిషం. జ్యోతిషం అంటే జ్యోతి ద్వారా పరబ్రహ్మను తెలుసుకుంటానికి కావాల్సిన పాఠం అయిపోయిందంటే ఒక్కోటి ఎంత 3 వాక్యాలు వాళ్ళు. 3 వాక్యాలు అంటే ఇందులో చదువుకుంటే 3 వాక్యాలు. ఈ 3 వాక్యాలు ఎలా చూస్తే ఇష్టం, మీ ఓపిక, మీ సరదా. కానీ ఏదో రిటైర్ అవడం అలాగే పడి ఉంటాం, పేపర్ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాం. దొరే లోపల నట్టపురంలో వెళ్ళిపోతున్నట్టుంటే ఏం లాభం. కావాలంటే ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయన్నాడు ఇందులో ఈ పాఠంలో. ఆ పాఠంలో ఎన్ని పేజీలు ఉన్నాయంటే నువ్వు చదువుకోదలుచుకున్న దాన్ని బట్టి పేజీల సంఖ్య కానీ పబ్లిషర్ని బట్టి కానీ. అటుపైన 3వ విద్య చెప్తున్నాడు. అథాది విద్యం. విద్యను ఆధారంగా చేసుకుని చెబుతూ ఉన్నాయి. విద్య ఎలా వస్తుంది, ఎలా చదువుకుంటున్నాడు, దాని గురించి ఆధారంగా ఎలా చెప్పుకోవాలి. ఆచార్య పూర్వరూపం. అక్కడ కూర్చొని పాఠం చెబుతున్నటువంటి గురువు గారు అన్నారే, వాడిని మొదటి పేజీ కింద తీసుకుంటారు. అంతేవాస్యోత్తర రూపం. శిష్యుడుగా వాడు ముందు కూర్చున్నటువంటి నన్ను చివరి పేజీగా తీసుకోండి. ఇది అర్థమైతే అదంతా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకుండా నొక్కితే ఎదురు తిరిగేటువంటి చింతపిక్క వీడొక్కడే. శిష్యుడు ఆచార్యుడు అంటే ఏమిటో నీకేం కనిపిస్తున్నాడో ఆ కనిపిస్తున్నంతవరే తీసుకోండి అన్నాడు. ఆ స్థూలమైన శరీరము, సూక్ష్మం, ఆ మొహాల పులిపిరికాయ, ముక్కు పెద్దదిగా ఉంటాం, ఇవన్నీ కలిపేసి తీసుకోండి. మొదట్లో ప్రారంభిస్తూ గురువు గారు పాఠం చెబుతూ ఉండగా మధ్యలో గురువు గారు తగ్గారు, అవి కూడా తీసుకోండి.
అక్కడితో అంత స్థూలంగా గ్రాస్గా ప్రారంభించి ఆచార్యుడు అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అక్కడి నుంచి ప్రారంభించి అంతేవాస్యుత్తర రూపం, అంతేవాస్ అంటే శిష్యుడు, నీవు నేర్చుకునేటువంటి వాడు ఉన్నావే అది చిట్టచివరి పేజీగా తెలుసుకుని, అంటే అది తెలియటం పూర్తి అయితే నీవు తెలియటం పూర్తి అవుతుంది అన్నాడు. తర్వాత విద్యా సంధి, విద్య అనేది మీ ఇద్దరికి మధ్యన సంఖ్య అని తెలుసు. ఆయన చెప్పడం నువ్వు వింటామంటే ఏం జరుగుతుందో కాసేపు ఆలోచిస్తున్నాడు. మాట చెబితే మాట అనటమేనా, దాని ద్వారా అర్థం అవటం అన్నానే అంటే ఏం జరుగుతుందో ఇది తెలుసుకో, బోధపడటం అంటే ఏం జరుగుతుందో తెలుసుకో, ఆయన చెప్పినట్టు వినటం అంటే ఏం జరుగుతుందో తెలుసుకో, ఆయన చేసినట్టు చేయటం అంటే ఏం జరుగుతుందో తెలుసుకో, ఈ మధ్యన పేజీలు మిగతా పేజీలు తెలుసుకో అన్నాడు. ఆ పైన ప్రవచన సంధానం, ఆయన దాని గురించి వివరించడం, ఆయన అనటం మళ్ళీ మనం అనటం అంటే ఏమిటో తెలుసుకో. అదే వేదవాక్యాన్ని ఆయన అన్నాడు అనుకోండి, మళ్ళీ మనం అన్నాం అనుకోండి, ఆయన మనం కలిసి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇనప ముక్క అక్కడ పెట్టుంది అనుకోండి, అయస్కాంతం ఇక్కడ పెట్టుంది అనుకోండి, ఇది దాని మీద వేసి రుద్దారనుకోండి, రుద్దక్కర్ లేకుండా రెండు కలిపి పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో అది అవుతుంది. గురువు శిష్యుల సంబంధాన్ని ధ్యానం చేసి పరబ్రహ్మం తెలుసుకోండి. గురు శిష్యుడు అంటే టీచరు స్టూడెంట్ అని అనుకోకండి. వీడి నమ్మకాలు పొలిటికల్ గాను రిలీజియస్ గాను వాళ్ళ మీద రుద్దటం, ఆ స్టూడెంట్స్ మీద బొట్లు జరుపుకోండి, మరి మెడలో కొన్ని మంగళసూత్రాలు చేసుకోండి, ఇలాంటివి కావు. లేదా నా పార్టీలోకి మిమ్మల్ని మార్చుకునేది, నేను ఫలానా గురువుని నమ్ముకున్నా కనుక మీరు కూడా ఫలానా గురువుకి దండం పెట్టండి అంటే బ్రెయిన్ వాషింగ్, ప్రాస్పెలిటైజేషన్ ఇట్లాంటి పద్ధతులు కాకుండా మ్యాగ్నెటైజేషన్. అవతల వాడు కూడా ఒక మ్యాగ్నెట్ అని తెలుసుకుని వాడు ఐరన్ బార్ గా నిద్రపోతూ ఉంటే ఈ మ్యాగ్నెట్ గాడు వాడిని కూడా మ్యాగ్నెట్ గా గురు శిష్య సంబంధం తెలుసుకోండి. కనుక పొలిటికల్ అండ్ రిలీజియస్ వెటర్నరీ మెథడ్స్ గురువు శిష్యుల మధ్య ఎప్పుడు ఉన్నాయి అది తెలుసుకోండి. కనుక అంతే వాసి ఉత్తర రూపం విద్యా సంధి, విద్య ఈ రకంగా సంధి, ప్రవచనం సంధానం, ప్రవచనం అనే సంధానం. ఇది విద్యది విద్యం, విద్యను గురు విద్య, విద్య ద్వారా పరబ్రహ్మని ఇలా పొందేది ఈ చాప్టర్ అయిపోయింది. అధాభిప్రజం సంతతి అది చెప్పన్నాడు. మాతాపూర్వ రూపం, ఎవరబ్బా ఎదురా అంటే అది మా అమ్మగారు అంటే మీ నాన్న అంటే తర్వాత మాకు తెలిసినంత వరకు ముందు పుట్టి పెరుగుతుంటే మొదటి వయసులో తెలిసేది. అందుకని తల్లి అంటే ఏమిటో, తల్లి నుంచి నువ్వు ఎలా పుట్టావో, తల్లికి నీకు ఎలాంటి సంబంధమో, తల్లి శరీరంలో ఉన్న ధాతువులకి నీ శరీరంలో ఉన్న ధాతువులకి ఏ విధమైన సామ్యమో మెల్లిగా తెలుస్తాయి. ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజములకి నీ ఒంట్లో ఉన్న ఖనిజములకి అవే ఎందుకున్నాయో అలాగే మెల్లిగా తెలుస్తాయి. తల్లి మనస్సు, నీ మనస్సు పుట్టి నువ్వు పెరుగుతూ ఉంటే వీళ్ళ అమ్మగారిలాగే మాట్లాడుతున్నాడు, వీడు నువ్వు చూస్తున్నాడు అంటారు. అలాగే మీ భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడును నీవు పుట్టిన తర్వాత నీ బుర్రలో ఉన్న మనస్సు, ఆ చంద్రుడికి నీ మనస్సుకి ఉన్న సంబంధం చంద్రమా మనసో జాతక్షో సూర్యో మెల్లిమెల్లిగా తెలుస్తాయి. ఇంకా పితోత్తర రూపం, తండ్రి అంటే అది చివరి పేజీ కింద పెట్టున్నాయి. ఏం చేతంటే మనం ఎట్లా పుట్టాం అంటే తల్లి గర్భం ముందు పుట్టాం, తండ్రి ఏం ఎలా పుట్టాం అవును తండ్రి కూడా వాడి తల్లి ఏం ఎలా పుట్టాడు. ఇది వేదాంతానికి పనికి వస్తుంది కానీ సొల్యూషన్ పనికిరాదు. చెట్టు ముందా అంటే పంగు పీల్చుకుంటూ చెట్టు కింద మాట్లాడేది పనికొస్తాయి కానీ మీకు నాకు మాట్లాడే పనికొచ్చేవి కావు. అందుకని చెట్టు విత్తు అనేటువంటి ఒక కథ ఉండేది చూడండి, దాని బయోగ్రఫీ చెట్టు బయోగ్రఫీ, చెట్టు నుండి విత్తు నుండి చెట్టు, ఈ మొత్తం ఉన్నటువంటి పేజీ ఉండే ప్రకృతి అది మొత్తం ఆన్సర్. కానీ ఇందులో ఒక చోట కూర్చున్న ఒక కొమ్మ మీద దాన్ని నరుక్కుంటూ చెట్టు ముందా విత్తు ముందా అంటే ఆన్సర్స్ వచ్చేటువంటివి కావాలి. చెట్టు విత్తు కథ అనేటువంటిది మొత్తం కూడా నువ్వు చెప్పుకోవాల్సిన కథ అయినప్పుడు ఒక వాక్యం చెప్పుకుని ఏది ముందంటే ఏడు తెలుస్తుంది, అది ఇస్తారు. కనుక పితా ఉత్తర రూపం, తండ్రి ఉత్తర రూపం అని తెలుస్తుంది. భూమిలో ఉన్న ఖనిజాలే మీలో ఉన్నాయి. సూర్యుడిలోంచి వచ్చినటువంటి నేను అనేటువంటి మీలో ఉన్న నేనుగా తెలుస్తుంది. వాడు తండ్రిగా, ఇది తల్లిగా మెల్లిగా తెలుస్తాయి. చివరి పేజీ కింద అట్టే పెట్టండి అన్నాడు. పితా ఉత్తర రూపం ప్రజాసంధి, సూర్యరశ్మి భూమి మీద పడుతుంటే ఏమవుతుంది, మధ్యన జీవరాశులు వస్తున్నారు. అలాగా తల్లి తండ్రి మీరు అయితే తండ్రి మీరయ్యారా తల్లి మీరయ్యారా అంటే ఎవరికి వచ్చింది వాడు చెబుతూ ఉంటాం. శరీరం చేత తల్లి నుండి వచ్చాం, ఆత్మ చేత తండ్రి నుంచి వచ్చాం. ఇవన్నీ కొంతవరకు స్థూలంగా మానవుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి చేసిన ప్రయత్నాలే. కానీ
సైంటిఫిక్ గా మనం అంటాం. దాని గురించి ఎవరికి ఈ రోజు వరకు తెలిసినటువంటిది ఏమీ లేదు. తెలుస్తుంది, నీకు నువ్వు తెలుసుకుని అధ్యయనం చేసుకో. అతని సిగ్నల్ రాగానే ప్రజనన సంతానం, సంతతిని కనుట అనేటువంటిది సంతానం. అంటే భార్యాభర్తల యందు దాంపత్యం అంటాం, తల్లిదండ్రుల యందు ఏమని అంటాం, గృహస్థ ధర్మం. దాంపత్య ధర్మము అనేటువంటి సంస్కారం, గృహస్థ ధర్మం అనేటువంటి ఉత్తమ సంస్కారం పొంది, సెక్స్ అనేటువంటి బీస్ట్లీ ఇన్స్టింక్ట్స్ ఉంది. దాంపత్యంలోకి ఒక అడుగు పెట్టి మాతాపితృత్వంలోకి 2వ అడుగు పెట్టి 3 అడుగులలో మోక్ష విద్య వస్తుందని పెద్దలు చెప్పారు. అలా 3 అడుగులలో మనం సంతతిని ఎట్లు కనుక్కున్నాము అనేటువంటిది సెక్సాలజీ, బయాలజీ ఇవన్నీ కలిసి, ఆ పైన ఫిజియాలజీ కలిసి, ఆ పైన సైకాలజీ, ఇన్ని ఆలజీలు కలిసిన తర్వాత ఇది నీకు అంటకుండా దీంట్లో నువ్వు ఉన్నావే అది నీకు తెలుసుకో. ఇది పద్ధతి. ప్రజనన సంతానం ఇత్యధి ప్రజం. ఇది 4వ పాఠం ఉందో. తల్లి పిల్లవాడవటం, తండ్రి పిల్లవాడవటం, తల్లి తండ్రి కలిసి పిల్లవాడవటం, పిల్లవాడు తల్లి తండ్రికి పుట్టడం, తల్లి తండ్రి పిల్లవాడిని కనటం, పెంచటం. దీని అధ్యయనంతో పరబ్రహ్మను తెలుసుకుంటాం. ఇదొక పాఠం. ఇత్యధి ప్రజం అథాధ్యాత్మం. ఆ పైన ఈ నేర్చుకునేటువంటి వాడిని యూనిట్ గా తీసుకుని చెప్పేది చూతాను వినండి అన్నాడు. అథరాహను పూర్వరూపం. ఈ కింద పెదవి ముట్టే ఇంతవరకు అది నువ్వు పలకదలుచుకుంటూ పలికేందుకు నీ చేతిలో ఉంది స్టాండర్డ్గా. కాబలుగుతావా అన్నది. ఉత్తరాహనురుత్తర రూపం. ఆ పై పెదవి పైన ఇక్కడ దాకా అప్పు అన్నారే, ఉప్పరని, అలా ఉప్పర్ అన్నాడు కదా. అది నీ అక్షరాలు పలకడానికి నీ చేతిలో ఉన్నది. ఇది ఒక్కటి దానికి కొట్టి పలుకుతాం కనుక అది ఉత్తర రూపం. అది చివరి పేజీగా పెట్టుకో, ఇది మొదటి పేజీగా పెట్టుకో. నీ చేతనైంది నీకు, నీ దగ్గర ఉన్నది నీకు మొదటి పేజీగా పెట్టుకో. నువ్వు దేనికైతే ఇది కొట్టి పలుకుతున్నావో అది చివరి పేజీగా పెట్టుకో. వాక్ సంధి. ఈ 2 మధ్య కంఠంలోంచి నాదం రావటం, అందులోంచి అకారాది క్షకారాంతాలు రావటం, అవన్నీ మనం పదాలుగా వాక్యాలుగా ఉపయోగించుకున్నాం. సరస్వతి సూక్తంలో ఉన్నటువంటి వ్యాఖ్యానంలో ఇచ్చానది, దాని వివరాలంతా. అది ఈ పదాలుగా మాట్లాడటం, ఈ వాక్కును పెట్టి, ఈ అర్థాలను బట్టి, టీకా తాత్పర్యాలను పెట్టి ఒకనోడు కొట్టుకుంటాం కానీ, ఆహ్వానించుకుంటాం కానీ, పిలుచుకుంటాం కానీ, ఎవరో బాగున్నారా అంటాం, ఏడిచేవులే అంటాం, దయచేయండి అంటాం. ఇవన్నీ కూడా వాక్ సంధి. ఈ వాక్ అనేటువంటిది సంధిగా ఉంది. జిహ్వా సంధానం. దాన్ని మధ్యన గేట్ పేస్ ఇచ్చారు ఎవరంటే, జిహ్వ అంటే నాలిక ద్వారా లోపల ఉన్నవాడు ఏమిటో మీకు తెలుస్తున్నాడు. అభిప్రాయాల రూపంలో, భావాల రూపంలో, సంకల్పాల రూపంలో. కంఠం మాట్లాడకపోతేనో, వెలుగు లేకపోతేనో, ప్రశ్నలు వేశారు ఇవన్నీ కూడా. వెలుగును గొప్పడు కారణం అంటే సూర్యుడు, అంటే వాడు లేకపోతేనో అన్నాడు, చంద్రుడు అన్నాడు, వాడు లేకపోతేనో ఉంది కదా అమావాస్య. అప్పుడేమిటంటే దీపం అన్నాడు, దీపం లేకపోతేనో అన్నాడు, నిప్పు అన్నాడు, నిప్పు లేకపోతేనో అగ్గిపుల్ల అన్నాడు, అగ్గిపుల్ల లేకపోతేనో. ఉపనిషత్తుల్లో ఇవన్నీ వచ్చినవే. అగ్గిపుల్ల లేకపోతే ఏమీ లేకపోతే ఏమీ లేదనుకోండి, చుట్టూ అదరవడం మీరు ఉన్నారనుకోండి, అప్పుడు వెలుగు ఏమిటంటే మాట. ఎందుకంటే రే అని పిలిస్తే ఎక్కడ వాడు ఎక్కడికి పిలుస్తున్నాడో వీడు అటు ఎక్కడాడు అన్నాడు. కనిపించకపోయినా ఉపనిషత్తులు అసలు వెలుగు ఎదుటే ఇక్కడికి వస్తాయి మిగతా వెలుగులన్నీ. చీకట్లో అక్కడ ఇక్కడ నొస్తున్నాడు అనుకోండి, ఓ రేపా అని అరిస్తే అట్నుంచి ఇటు పలకడు, ఇటు బయట ఇటు నుంచి వస్తున్నట్టున్నాడని తెలుస్తుంది. అంటే లైట్ అక్కడ లేకుండా తెలిసే ముందు అంతకంటే బాగా తెలిసే లైట్. బుడ్డికారు కనుక ఉంటే సౌండ్ అక్కర్ లేకుండా లైట్ తెలియదు, కానీ లైట్ ఎక్కడ లేకుండా ఉంటే సౌండ్ ఉంటే లీడ్ చేసుకోవచ్చు. ఇద్దరు కూడా తడుకుంటూ ఓడి కొట్టుకుంటాను వీలుంది చీకట్లో. ఇది మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. పాపం జనకుడు, యాజ్ఞవల్క్యుడు మాట్లాడుకున్నటువంటి వాడు 10 మందికి వినిపించేట్టు మైకు పెట్టి మాట్లాడుకున్నారు. ఇలాంటివన్నీ కనుకనే మనం అంతా ఉత్తరింపబడ్డాం. లేకపోతే ఇంకా కూడా పాపం 20th century సైన్స్లోనే ఉండేవాళ్ళం, ప్యాలియోలిటిక్గా ఉండేవాళ్ళం. 21st century సైన్స్ వచ్చి ఉండేది కాదు మనిషికి. జిహ్వా సంధానం, 4 సంధానం. ఇత్యర్థాత్మం. ఇది ఆత్మను గురించి, యూనిట్ గురించి. ఇది మామాసంహిత. ఇది మహాసంహితలు అనబడడం ఈ 5 నుండి అన్నాడు. ఏవమేతా మహాసంహిత వ్యాఖ్యాత వేద. ఈ విధంగా ఎవరైతే ఈ మహాసంహితలను వ్యాఖ్యానం చేసినటువంటి వాడిని తెలుసుకుంటున్నాడో, ఎవరు చేసినట్టండి? గురుగారు. చేతాలను వాడికి ఎట్టగలిగిందండి. వాడి శరీరం, వాడి నాయక, వాడిలో ఉన్నటువంటి ఉచ్చార నిశ్వాసాలు, మీరు, నేను, అందరిలో ఉన్నది ఈ పంచభూతాల్లో వాడు వ్యాఖ్యానం చేసింది అన్నాడు. వాడిని ఎలా అయితే తెలుసుకుంటాడో ఈ విధంగా సంధీయతే ప్రజా పశుభి. వాడికి
ప్రజ అంటే తన సంతానం, పశువులు అంటే తాను కట్టేస్తే గొడ్లపాకలో మేత వేస్తూ ఉండేవి. అంటే బయట గొడ్లపాకలోనూ ఈ లోపల కూడా ఇంద్రియాలు అంటారు వాటిని, అంటే ఎమోషన్స్ అవి పశువులు అంటారు. ఇక్కడైనా సరే గొడ్లపాకలో అయినా సరే తను కట్టేస్తే పడి ఉండేవి, తాను పిలిస్తే పనిచేసేవి అవి పశువులు. వాటి చేతను ఇవన్నీ సంపదతోనూ బ్రహ్మ వర్చతేన ఈ చెప్పబడినటువంటి విద్య వెలిగిస్తూ దాని వెలుగుతోనూ అంటే అది పెట్టి ఏ శాస్త్రాన్నైనా ఉపయోగించుకోవచ్చు. అది లేకపోతే ఎంత సైన్స్ డెవలప్ అయినా సరే ఓనోడు చంపుకుంటానికి అవకాశం ఉంది. ఎంత వెల్ ఫర్నిష్డ్ హౌస్లో అయినా సరే భార్యాభర్తలు మాట్లాడుకోకుండా బతకడానికి అవకాశం ఉంది. చూడండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇద్దరు సూపర్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండి, డాక్టర్స్ అయి ఉండి, 80 ఎకరాలు కృష్ణా జిల్లా మాగాణి ఉన్నటువంటి ఆయనకి ఒకడే కొడుకు అయి ఉండి తండ్రి డాక్టర్, 75 ఎకరాలకి మాగాణికి గుంటూరు జిల్లా మాగాణికి ఆయనకి ఒకటే కూతురు అయి ఉండి భార్య, ఇద్దరు కూడాను MD MS 5 ఏళ్ళకి ఒకటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అట్లా అయిపోతుంది విద్య లేకుండా చదువు ఉంటే. కనుక విద్య కావాలి, సుఖపడినది సుఖపెట్టినది విద్య, మిగిలినటువంటి కూడా అన్ని కాంప్లెక్స్ అనేటువంటి విద్యలు కావాలి తెలుసుకోవాలి. అందుకని వీటితో కావాల్సిందంత వర్తిల్లుతారు తెలుసుకున్నట్లయితే బ్రహ్మ వర్చస్సుతో వర్తిల్లుతారు. ఏది పెట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి చదువులన్నీ సుఖంగా వెలిగించుకోవచ్చు, ఏది పెట్టయితే మండించుకోకుండా జాగ్రత్తగా ఉండొచ్చు, ఏది మీ దగ్గర ఉంటే దానికి దీనికి అగ్గిపులకి అంటించక్కర్లేకుండా జాగ్రత్తగా భద్రంగా ఉండవచ్చు, ఏది మీ దగ్గర ఏ దీపం మీ దగ్గర ఉంటే గదిలోకి వెళ్ళేటప్పటికి కుర్చీలో మీ దగ్గర బోల్తా పడకుండా కావచ్చు జీవితంలో. అలాంటి దాంతో ఈ విద్యతో ప్రజయా పశుభి బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చస్సు చేత అన్నాద్యేన సువర్గేణ లోకేన. అన్నాద్యం అంటే అన్నము తినటం జీర్ణశక్తి, ఈ మూడింటి మధ్య సామ్యం పెట్టి ఈ మిగిలినవన్నీ మీరు ఎంతైనా నేర్చుకోండి, ఎంతైనా సుఖించండి, అనుభవించండి, ఎంతైనా ఆకలించుకోండి. అట్లాంటి వాడుగా ఇద్దరు ఇందులో మాట్లాడుకోండి, ఇది ప్రశాంతంగా జరుగుతుంది కాక. 5 మహాసంహితలు వారిని మానవుడు అధ్యయనం చేయవలసినటువంటి విధానం నిర్దేశింపబడినది ఇంతకుముందు చెప్పుకోబడినటువంటి తైత్రీయంలో. 5 మహాసంహితలు అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం అనే 5గా విభజింపబడ్డాయి. ఇటు పైన దీనికి కొంత ఉపబ్రోహణం కూడా ఉంటుంది. ఈ 5ంటిని ఏ విధంగా వ్యాప్తం చేసి సృష్టి అనేటువంటి గ్రంథంగా నడుస్తూ ఉన్నదో దాని ఉపబ్రోహణమే వేదముల యొక్క అధ్యయనం అంతా కూడాను. ఉదాహరణకి పృథివీ, ఆపస్సు, తేజో, వాయువు, ఆకాశము అయినటువంటి 5 భూతములు, పంచభూతములు అనేటువంటి ఈ చెప్పబడినటువంటి మహాసంహితలలో ఒక భాగము. ఈ సంహితలు పుస్తకంలో ఉన్నటువంటి పేజీలాగా ఒక పేజీలో ఒక పేజీ తర్వాత ఒకటి, ఒక పేజీ తర్వాత ఒకటి ఉండకుండా ఒకదాని యందు ఒకటి ఇమిడి ఉంటాయి. ఎలా అయితే పెద్ద బొమ్మలో చిన్న బొమ్మ, చిన్న బొమ్మలో ఇంకా చిన్న బొమ్మ ఇమిడి ఉంటాయో అలా ఇమిడి ఉంటాయి పంచభూతములు. అవి కాక పంచ తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి 5 తన్మాత్రలు అవి కూడా ఇమిడి ఉంటాయి. పంచ ప్రాణములు, ప్రాణము, అపానము, యానము, ఉదానము, సమానము అవి కూడా వీటిలలో ఇమిడి ఉంటాయి. తర్వాత చక్షుస్సు, శ్రోత్రము, మనస్సు, వాక్కు, త్వచము అనేటువంటివి ఇవి ఇమిడి ఉంటాయి. ఇవన్నీ కూడా పుష్పించబోయేటువంటి మొగ్గలో రేఖలు, వాటి అరేంజ్మెంట్ అంటే ఏ రేఖ తర్వాత ఎలా ఉండాలో. మనకన్నీ చాలా రేఖలు ఏదో యాక్సిడెంటల్ గా ఉన్నట్లు కనిపించినా ఒక రేఖకు ఉన్నటువంటి సంబంధము, పరస్పరత్వం క్రమబద్ధంగా ఉండకపోయినట్లయితే మొగ్గ పుట్టదు, మొగ్గ పుష్పించదు. అందులో రాబోయే రంగులు ఆ మొగ్గలో పొటెన్షియల్ గా ఉండకపోతే పువ్వులకి రంగులు రావు. రాబోయేటువంటి వాసన పువ్వుల్లో ఏ పువ్వు ఏ వాసన వేయాలో అది లోపల పొటెన్షియల్ గా శక్తి బీజంగా ఉండకపోతే తర్వాత ఆ వాసన పుష్పానికి రాదు. కనుక వాసన, రంగు, రుచి ఇట్లాంటివి 5 చెప్పారు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం. ఈ 5ంటికి పసరు మొగ్గ తయారవుతుంది.
పసరు మొగ్గలో ఎలా అయితే రేఖలు ఇమిడి ఉంటాయో అలా ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క 5 మిగిలినటువంటి 5లో ఇమిడి ఉంటాయి. కానీ పుస్తకంలో ఉన్న పేజీల్లో లాగా ఒకదాని తర్వాత ఒకటి ఇమిడి ఉండవు. ఇమిడి ఉంటే పుస్తకం ఉన్నట్లే కదలకుండా ఉండేది, సృష్టి ఉండేది కాదు. పుస్తకం ఉన్నట్లు మనం రాసుకున్న పుస్తకంలాగా ఈ మహాసంహిత గనక ఉన్నట్లయితే దానికి సెల్ఫ్ ప్రోపెలింగ్ ఉండదు, ఆటోమోటివ్ యాక్షన్ ఉండదు, దాన్ని ఎవడో నడపవలసినటువంటి దుర్గతి ఉండేది. సృష్టిని ఎవడో నడపవలసిన దుర్గతి లేదు. సృష్టిలో సృష్టింపబడిన జీవరాశులకి కూడా ఎవడో నడపవలసిన దుర్గతి లేదు. వాడు నడిపితే వాడు తయారు చేసినటువంటి మెషిన్స్ ఏమన్నా నడుస్తాయి. వాడు ఏం తయారు చేసినా మాత్రం అది సొంతంగా నడవదు, వాడు నడపాల్సిందే మానవుడు. ఎన్ని శతాబ్దాలు వీడు శాస్త్రాన్ని తెలుసుకుని విజృంభించినా సరే, సైంటిఫిక్ రీసెర్చెస్ చేసినా సరే, ఆటోమోటివ్ అనేటువంటిది సృష్టిలో ఉండదు. అంటే వీడి సృష్టిలో ఉండదు. వీడు దేంట్లో తయారయ్యాడో ఆ సృష్టిలో ఉంటుంది. వీడు చేసిన సృష్టి మాత్రం అదొక్కటి లేకుండా ఆ మేకు బీకి అక్కడ పెట్టాడు సృష్టికర్త. మిగతాదన్నీ ఉంటుంది. మాట్లాడించవచ్చు, మనిషిని తయారు చేయవచ్చు, ఊహించేట్టుగా చేయవచ్చు, మెమరీ ఉండొచ్చు, కంప్యూటర్స్ తయారు చేయొచ్చు, హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫంక్షన్స్ సమస్తం తయారు చేయొచ్చు మానవుడు. ఎలక్ట్రానిక్ మ్యాన్ తయారు చేయొచ్చు మానవుడు. ఏం చేసినా సృష్టి చేత సృష్టింపబడినటువంటి మానవుడు స్విచ్ వేస్తేనే ఈ ఎలక్ట్రానిక్ మానవుడు పనిచేయడం, వాడు ఆపితే వీడు ఆగటం. కానీ సృష్టిలోలాగా పుట్టడం, పెరగటం, వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాం, మిగతా వాటిని ఆగకుండా వాడు చూసుకుంటూ ఉంటాం. ఏదన్నా తన రొటీన్కి ఎగుడు దిగుళ్ళు, రీఅడ్జస్ట్మెంట్స్ వచ్చినట్లయితే వాటిని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో ఆ రకంగా తెలుస్తూ ఉంటాం. ఇవి మాత్రం సున్నా. ఇది సృష్టి చేత తయారు చేయబడినటువంటి జీవులకు, అందులో ఉన్న పంచభూతములకు, వీటికి మాత్రమే ఉంటుంది. పంచభూతాలకు కూడా ఉంటుంది. గాలి ఎంత వేగంలో వీచాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వీచాలి అనేది ఒక క్రమబద్ధమైనటువంటి ఇదిగా ఉంటుంది. క్రమబద్ధమైన పద్ధతిలో అరేంజ్ అయి ఉన్నటువంటి పంచమహాసంహితలు పుస్తకంలో పుటల్లాగా పెట్టబడి ఉన్నట్లయితే పుస్తకాన్ని ఎవడన్నా తీసుకుని చదువుకుంటే అప్పుడు వాడికి పుస్తకం ఉంటుంది. చదువుకుంటాం అనేది లేకపోతే కాగితమును, సిర, మసి ఉంటాయి. అది వేదం పుస్తకం అయినా అంతే, భగవద్గీత అయినా అంతే, బైబుల్ అయినా అంతే, ఏదైనా అంతే. పుస్తకంలో ఉండేవి కాగితము, సిర, మసి. అందులో ఏం ఉండవు, తత్వమసి ఉండదు. చదువుకునేవాడు ఉంటే తత్వమసి ఉంటుంది, లేకపోతే సిరామసి. ఎంత పవిత్రం నారాయణ పుస్తకం వచ్చేసినా అంతే. పుస్తకం ఎవరికి పుస్తకం అంటే చదువుకునేవాడికి పుస్తకం, కానీ తనకు తాను పుస్తకం కాదు. కానీ ఈ సృష్టిలో ఉన్న సగుంహితలు అన్నాడే ఆయన. ఆ సంహితలు ఏమిటంటే తమకు తాము సంహితలు. ఎవడో చదువుకునేవాడు ఉంటే సంహితలు కాదు. ఎందుకంటే చదువుకునేవాడు, చదువుకుంటాం, చదువుకోబడేటువంటి వస్తువు 3 కలిపి పుటలుగా ఏర్పాటు చేయనాయి. పుట అంటే ఇట్లాగా పుటపుట్లాడటం కాదు, సంపుటం అని అర్థం. పుట అనేటువంటి దానికి సమ్మును అటు మూను కత్తిరించేసి సమర్క్రాప్ చేస్తే పుట అంటాం. అదొక్కటే ఉంటే పుటపుట్లాడుతుంది. అసలు సంపుటం చక్కగా సంపుటం చేసినటువంటిది. ఆ సంపుటంగా ఏర్పాటు చేయబడ్డాయి కనుక మొగ్గలో రేఖల్లాగా ఉన్నాయి, కానీ పుస్తకంలో కాగితాల్లా లేవు. అవి కనుక అసలు పుస్తకం ఎలా ఉంటుంది అంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఈ మహాసంహితల పుస్తకం ఎలా ఉంటుందంటే మేనస్క్రిప్ట్ అన్నారు దీన్నే బ్లావెట్స్కీ గారు. అంటే మేనస్క్రిప్ట్ అంటే ఏమిటి? అచ్చు అనేటువంటిది మానవుడు ఎరుగగా ఉన్నటువంటి పాతరాతి యుగంలో చేతిరాత పుస్తకం అని చెప్పి అర్థం చెప్పుకుంటాం. మేనస్క్రిప్ట్ అంటే అది కాదు. భాషని గురువులు శిష్యులకు ఉపదేశం ఇచ్చేందుకు రాసేటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. మ్యాన్ అనేటువంటి స్క్రిప్ట్, మేనస్క్రిప్ట్ అంటే ఈ సృష్టిలోంచి మానవుడు దాకా ఎలా వచ్చాడో దానిది ఆ మేనస్క్రిప్ట్. అది ఉన్నది ఆ గ్రంథం. దాన్నే మహావేద గ్రంథము, ప్రమాణము, మహాసంహిత అంటారు. చూడండి, ఐసి సన్వీల్డ్ అనే పుస్తకంలో, సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంలో నిన్న మనం చెప్పుకున్న పాఠానికి కావలసిన పుస్తకం పేరు ఉంది. అందులో ఏమన్నది? ఒక్కటే కాపీ ఉన్నది,
జాగ్రత్తగా చదువుకోండి అంటే దానికి చాలా మంది అనుకున్నారు ఎక్కడ ఉంటుందంటే గుహలలో ఉంటుంది అంటే హిమాలయాలు ఎక్కడో గుహల్లో ఒక పుస్తకం ఉంది కావచ్చు ఏదో కొంచెం అది చేస్తే మహాశక్తులు వస్తాయి భూతతాంత్రికమైన విషయం ఉంటుంది అక్కడ ఉంది అది ఒకటే పుస్తకం ఉందని జాగ్రత్తగా రాసుకోవాలంటే ఎక్కడుంది అని చెప్పారు. ఒకటే పుస్తకం ఉన్నదంటే నేను అనేటువంటి పదంతో చెప్పబడేది. ఆత్మకు మేము ఉండదు, ఆత్మలు ఉండదు. ఇన్ని ఆత్మలు ఉన్నాయి అని ఉండదు. జీవాత్మలు ఉన్నాయంటూ ఉంటాం తెలియక. జీవాత్మలు ఉండవు, జీవులు ఉంటారు, ఆత్మ ఉంటుంది. కానీ చేతికి 5 వేళ్లు ఉంటాయి కాబట్టి మేము 5గురం అన్నట్లు జీవాత్మలు ఉంటాయంటే అర్థం. చేతికి 5 వేళ్లు ఉంటే మేము 5గురం, నేననేది ఒకటే ఇప్పుడు కూడా కనుక అది ఎప్పుడు సింగులర్ నెంబర్లోనే ఉంటుంది. ఇలాంటి పేర్లతో ఇలాంటి మహామంత్రాలతో దీన్ని గురించి చెప్పబడినటువంటి విషయం. ఇప్పుడు ఎందుకు ఈ 5 సంహితలో మనం చదువుకోవాలి అంటే తర్వాతని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంతో తైత్రీయంలో. నిన్న సాయంత్రం మీరు వినుంటారు ఎద్దుకు కొమ్ములు 4 అన్నాడు ఆయన, మహా తెలిసినట్టు ఏఎల్ఎన్ రావు గారు. అది ఇక్కడ చెబుతున్నారు, ఆ ఎద్దును గురించి చెబుతున్నారు. ఈ తర్వాత పాఠం ఎద్దు పాఠము అంటే ఒక ఎద్దుకు 2 కొమ్ములుండును 4 కాళ్లుండును అని చెప్పినట్లు 4 కొమ్ములుండును 3 చేతులుండును అన్నాడు నిన్న ఆయన. దాని పాఠం ఇక్కడ చెబుతున్నారు. యశ్చందసాం వృషభో విశ్వరూప. ఈ 4 సంహితల్లోనూ ఉన్నటువంటి చదువుకునేవాడు లేకపోతే అర్థం చేసుకునేవాడు అనేటువంటి వాడు ఎట్లా దిగొస్తున్నాడు మొట్టమొదటిగా అంటే ఛందసాం, ఛందస్సులకు అనగా దేశము కాలము వాటి యొక్క కొలతలు అంటే సంవత్సరములు మొదలైనవి, గ్రహానికి మధ్యన ఉన్న దూరములు, సూర్యుడికి మధ్యన ఉన్న దూరములు మొదలైనవి ఛందస్సులంట. వాటిని బట్టి మనం ఈ పాట పాడుకుంటూ ఉంటే తాళం వేయటం ఇవన్నీ కూడా వచ్చినాయి ఛందస్సులు. ఈ తాళం ముందు పుట్టలే, అక్కడ ఆ తాళం ముందు పుట్టి ఈ తాళం తర్వాత పుట్టింది. ఇవన్నీ కూడా అలీఘర్ తాళం, కప్పతాళం, ఇవన్నీ అసలు తాళం ఆది తాళం. అది సంగీతంలో ఇదేదో ఆది తాళం అంటాడు వీడు చెప్పేది. ఇది ఆది తాళం కాదు, ఇది ఆదివాసి తాళం. ఇది అసలు ఆది తాళం అక్కడ ఉంది మొత్తం సృష్టిలో. అంటే సూర్యుడు వాడు పుట్టడం, తన చుట్టూ తాను బొంగరం వల్లే రైన్ జరుగుతూ ఉంటాం. వాళ్ళలోంచి మీసాలు వచ్చినట్లుగా బయటికి చక్కెర కరిగించి మిషన్లో పెట్టి తిప్పితే అందులోంచి పీచు మిఠాయి వస్తుంది చూడండి. సూర్యుడికి అలా మీసాలు వస్తాయి బయటికి. అవి వచ్చి అందులోంచి మిగతా గ్రహాలు గోళాలు కట్టుకుంటూ ఉంటాం. ఇదంతా ఉంది. దాన్ని ఛందస్సులు అంటారు. దాన్ని మెజర్స్ ఆఫ్ టైం, మెజర్స్ ఆఫ్ స్పేస్. అట్లాంటి ఛందస్సులకు మొట్టమొదటి వాడే విశ్వరూప. ఈ విశ్వానికి రూపం, విశ్వరూపంగా తాను దిగొచ్చినటువంటి వాడే ఆది సృష్టిలో ఋషభ. ఋషభుడని ఒక ఆయన వచ్చాడు. ఋషభుడు ఏమిటంటే ఎద్దు గారు. ఎద్దు ఎందుకు అనాలి అంటే అది కాదండి, ఋషభం అంటే అర్థం వేరు. అర్ అనే అక్షరం ఉన్నది. అది మనని పుట్టించి బతికించి శరీరం దాకా అన్నమయ ప్రాణమయాది కోశాల దాకా పోషిస్తూ ఉన్నది కనుక వాడిని ఋషభుడు అన్నారు. ఎక్కడ ఉంటాడంటే కంఠంలో ఉన్నటువంటి స్వరంలాగా ఉంటాడు. మన కంఠంలోంచి వస్తున్న స్వరం రూపంలో ఉంటాడు. సృష్టి మొత్తానికి అట్లాగే కంఠస్వరంగా వచ్చాడు. ప్రతి గ్రహానికి అలాగే వచ్చాడు. ప్రతి అణువుకి పరమాణువుకి అలాగే వచ్చాడు. మనందరూ ప్రతి వాళ్ళకి కూడా ఏమన్నా కావాలని అడుగుదామన్నా, ఏమన్నా చెబుదామన్నా, ఏమన్నా ఇద్దామన్నా, పుచ్చుకుందామన్నా వీటన్నిటికీ వాడే కారణం. వాడి లేకపోతే ఇంకేం లేదు. లైట్లన్నీ పోయినా కూడా, చీకటి వచ్చేసినా కూడా, అర్ధరాత్రి అయినా కూడా, చంద్రుడు లేకపోయినా సరే, ఈ లైట్లు కూడా లేకపోయినా సరే, గొంతంటూ ఉండి అందులోంచి ఒకటితో ఒకడు మాట్లాడుకుంటూ ఉంటే అంత దూరాన ఉన్నట్లు వీడికి, ఇంత దూరాన ఉన్నట్లు వాడికి తెలుస్తుంది. అసలు మొదటి వెలుగు అది అన్నది అందుకు. చిట్ట చీకట్లో కూడా ఎవడన్నా కేకేస్తే మనకు ముందున్నాడా వెనకున్నాడా తెలుస్తుంది. కనుక లైట్ కంటే ముందు లైట్ అన్నారు. అందుకని దాన్ని వేదంలో శబ్దం అనేది. అదే గనక లేకపోతే, వాక్య గనక లేకపోతే జీవులు ఏమైపోతాయంటే ఇరవంధం తమఃకృత్స్రం ప్రవిశేత. అంటే దట్టమైనటువంటి స్వరరానటువంటి చీకట్లో ప్రవేశించి ఉండేవి జీవులన్నీ కూడాను ఈ వాక్ అనే వెలుగు లేకపోతే.
అంటే మనం కొంచెం ఫిజిక్స్ లో లైటు అనే వాటిలో మొదలైన చూసుకుని దాంతో ఇమాజిన్ చేసి చూసుకోవాలి, అప్పుడు బాగా తెలుస్తుంది. కనుక ఆ వాక్కు అందరిలోనూ వ్యాపించి ఉండి పొటెన్షియల్ లాగా, అంటే ఒక ప్రాజెక్టులో యువతలకి ఒక తిరిగేటువంటి మోటార్లోంచో డైనమోలోంచో కరెంట్ యువతలకి రాకముందు అక్కడ ఉన్న స్పేస్ లో ఎలా ఉంటుందో అలా ఇమిడి ఉన్నది ఇదంతా. అంతకుముందు స్పేస్ లో ఇమిడి ఉన్నదని ఇంజనీర్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కరెంట్ ఎలా వస్తుందంటే ఇలా తిప్పితే వస్తుందంటారు, తిప్పితే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లకి, మా తెలుగు మాస్టర్లకి ప్రబంధాలు కావ్యాలు భారతం ఎంత వచ్చో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే అంతే వచ్చు. వచ్చిన దాన్ని వినియోగించుకోవచ్చు. అంటే కొన్ని పద్యాలకి టీకా తాత్పర్యాలు రాసుకుని నోట్స్ రాసుకుని అమ్ముకోవచ్చు. కానీ ఈ పద్యాలు రాసినటువంటి తిక్కన నన్నయ్య ఎట్టా ఉండేవాడంటే ఎవరికి ఎలా అయితే తెలియదో, అలాగే ఈ డైనమోలోకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నదిలోంచా నీళ్లలోంచా ఈ మిషన్లలోంచా అంటే ఎవరికి తెలియదు. ఇంజనీరింగ్ పైన ఇంకా పైన ఇంజనీరింగ్, అతి ఇంజనీరింగ్ పాస్ అయినా ఏం లాభం లేదు. అది ఉన్నది అక్కడ, ఆ ఉన్నది దిగొస్తున్నది. ఇందులోంచి కూడా అలాగే దిగొచ్చి కంఠంలోంచి వాక్కుగా వస్తూ ఉన్నది. ఈ వాక్కు మనం ఉచ్చరించేటువంటి అకారాది క్షకారాంతమైన అక్షర పంక్తుల చేత పదములుగా వాక్యములుగా నిర్మాణమై దిగొస్తున్నది. పదములు వాక్యములు నిర్మాణము అస్థిపంజరం లాంటివి. అందులోకి దిగొచ్చేటువంటి మన ఉద్దేశం ఉంది లోపల ఉన్నటువంటి జీవుడు పురుషుడు లాంటిది. ఆ పురుషుడికి అస్థిపంజరం కట్టడం కోసం అని చెప్పి ఈ వాక్కు దిగొస్తున్నది. ఈ అకారాది క్షకారాంతమైన వాక్కు దిగి రావాలి అంటే అంతకు ముందు కంఠంలోంచి ఒక వాక్కు రావాలి.